బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు సార్ కరెక్ట్ చేసిండ్రు. మీ సుమన్ టీవీ దగ్గరికి వస్తే ఒక్కటే నాట్లో మీరు సక్సెస్ చేసిరు మేడం. 100 వందనాలు మేడం మీకు. మా నాయన లేనందుకు నువ్వు చేసినావు మేడం. గత కొద్ది రోజులుగా ఈ తల్లి తండ్రి కన్న కొడుకుతోటి పడుతున్నటువంటి కష్టం మనందరం చూసాము. మొత్తం కళ్ళు సారా అన్ని ఆగొచ్చి మమ్మల్ని ఇద్దరు ఎత్తేసి కొడతాడు మేడం. ముఖ్యంగా ఆ తల్లి పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ కొడుకు అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యుయేషన్లో ఆమె ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి అలసిపోయి మీడియా ముందుకు వచ్చారు. ఒకసారి ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేసాం. నిన్న మళ్ళీ సుమన్ టీవీకి వచ్చారు. అలాగే కొనసాగుతుందమ్మా, కొడతనే ఉన్నాడు, ఇంకా హెరాస్ చేస్తూనే ఉన్నాడు మమ్మల్ని అని చెప్పేసి ఆవిడ చెప్పారు. అప్పుడు మనకి ప్రియా చౌదరి గారు, మనందరికి తెలుసు, ఫ్యామిలీ కౌన్సిలర్ ఆవిడ నేను కూడా వాళ్ళతో మాట్లాడాము. చాలా సార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళినా వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరకలేదు. పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోరు. పోలీసులు ఏమంటారు, ఎందుకు ఉంచుకుంటారు, పొద్దుమీకి పంపించేస్తారు. తర్వాత సుమన్ టీవీ ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యంగా ప్రియా చౌదరి గారే సిఐతో కూడా మాట్లాడారు, ఎందుకు కేసు తీసుకోరు అని చెప్పి. సార్ నమస్తే, నా పేరు ప్రియా చౌదరి ఫ్రమ్ సుమన్ టీవీ సార్. ప్లీజ్ ఆ తర్వాత మన రిపోర్టర్ని పంపించాము. వీళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ కంప్లైంట్ కూడా చేశారు. దాని పర్యవసానంగా పోలీసులు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఈరోజు మార్నింగే ఆ దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఐపీసీ సెక్షన్స్ 307, 354 రెండూ కూడా పెట్టారని తెలుస్తోంది. కొద్ది రోజులైనా కనీసం వాళ్ళకు ఉపశమనం లభిస్తుందేమో. దీనికి శాశ్వత పరిష్కారం ఏంటనేది మళ్ళీ చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే అతను చేసినటువంటి దాష్టీకాలకు అతనికి శిక్ష పడాలి. కొద్ది రోజులైనా జైల్లో ఉంటే మన మార్పు వస్తుందేమో, మరి చూద్దాం. అది కూడా వచ్చిన తర్వాత అలాగే ఉంటాడా, మారతాడా, లేతే మరింత చండాలంగా తయారవుతాడా, అవన్నీ కూడా అతని మీద ఆధారపడి ఉంటుంది. మంచిగా మారి తల్లిదండ్రులను బాగా చూసుకుంటే, ఎందుకంటే ఆ శిక్ష పడిన తర్వాత కొద్ది రోజులైనా జైల్లో ఉంటే ఆ బాధ తెలుస్తుంది. మారితే మంచిగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇబ్బంది ఉండదు. లేకపోతే అప్పుడు ఏం చేయాలనేది కూడా మరోసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఎందుకంటే ఏదో ఇంటర్వ్యూ చేసాం వెళ్ళిపోయాం అని అనుకోకుండా సుమన్ టీవీ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ తల్లికి ఎట్లయినా న్యాయం జరిపించాలి అన్న ఉద్దేశంతో పోలీసులతోటి మాట్లాడి ఈరోజు అరెస్ట్ వరకు, ఎందుకంటే ఆమె చాలాసార్లు తిరిగారు ఇప్పటికే పోలీస్ స్టేషన్ చుట్టూ. ఆమె చెప్తున్నారు, అమ్మ చాలాసార్లు తిరిగారు కదా మీరు. చెప్పారు మేడం, 200 సార్లు 100 సార్లు కూడా వచ్చారు. వీళ్ళు తాగుతూనే ఉంటాడు, వాడు తాగుతూనే ఉంటాడు, వాడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఆడు పనికోడు, పైసలు ఇవ్వకపోతే కొడతాడు మేడం. మీ దగ్గరకు వస్తేనే ఇప్పుడు ఇది న్యాయం జరిగింది మేడం. నువ్వు చేస్తే నాకు అన్నసార్లు గుర్తొచ్చింది, అంతే. నువ్వు హెల్ప్ చేసినావు మాకు, అంతే. అన్నిసార్లు తిరిగిన పోలీసు వాళ్ళు మీరు డ్రెస్ ఎందుకు వేసుకున్నారు అని కూడా అన్నా నిన్న నేను. మీరు డ్రెస్ ఎందుకు వేసుకుర్రు, మీరు డ్యూటీలు ఎందుకు చేస్తున్నారు, మీరు అనవసరంగా డ్రెస్సులు ఇప్పి పడేయరు అని చెప్పిన. వాళ్ళు ఏం అనలేరు కూడా నన్ను, ఏం అనలే. మీ దగ్గరకు వస్తే పదే వందనాలు. మీరు సార్ కరెక్ట్ చేసిండ్రు. మీ సుమన్ టీవీ దగ్గరికి వస్తే మీరు మాకు హెల్ప్ చేసిర్రు మేడం. ఇది ఒక్కటి మంచిగా చేసిర్రు మాకు, అంతే. తిననీక బియ్యం కూడా లేకపోతే బియ్యం కూడా అమ్మేసుకున్నాడు మేము అష్టకలే. బియ్యం అమ్ముకుంటు వాళ్ళు చెప్పేసిరంట ఫోన్ చేసి, ఇట్లా కారు వచ్చి తీసుకుపోయింది అని. రాత్రి వచ్చినాక అడుగుతున్నాడు. మళ్ళీ 4 గుడ్లు తెచ్చుకొని క్వార్టర్ కొనుక్కొచ్చుకొని తాగి తిని పండిండేమో రాత్రి. మేము అవతల రూమ్ లో వండుకున్నాం మేడం. అదే అమ్మ, మీరు ఫోన్ చేస్తే ఏమీ తినలేదు మేడం. తినలేదు ఇంతవరకు, ఇంకా తినలేదు. ఇంత చికెన్ ఇంత కొంచెం అన్నం తెచ్చుకున్నా కదా, అదే తిన్నాం. అదే అరుగులో కూర్చొని తిని పండుకున్నాం. కొంచెం ఆ టైం దోశ తినిపించారు. మళ్ళీ అప్పుడప్పుడు నాకు అరగదు, నేను తిన్నాను. నాకు కొంచెం అన్నం పెట్టిరు, నేను అదే రాత్రికి తిన్నా. అందుకే ఫుడ్ కూడా తెచ్చాము, తినండి. మీ వల్ల నాకు న్యాయం జరిగింది మేడం. నీ కాలు మొక్తా. మీ వల్ల నాకు మంచిగా చేసిండ్రు. లేకపోతే మమ్మల్ని కొట్టి 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 ఇదే అందరు వచ్చిర్రు, బస్సులో అందరు వచ్చిర్రు, అందరు చెప్పిర్రు. అవి చెప్పేసారు, అందరు పేర్లు రాసుకున్నారు. మస్తు కొడతాడు వీడు, తీసుకుపోయినారు అని అందరు చెప్పేసారు. షాప్ అయినా కూడా వచ్చి కరెంట్ షార్ట్ పెడతాడు. వాళ్ళ అమ్మక హీటర్ తీసుకొని కరెంట్ షార్ట్ పెడతాడు, వాడు తీసుకుపోయినరా అని చెప్పేసారు. అందరు చెప్పేసారు, పేర్లు రాసుకున్నారు. ఈ దిండు ఒక బెడ్షీట్ పెట్టిడు కదా మొక్కారికి, అవి కూడా తీసుకుపోయాడు.
తీసుకుపోయినరు, తీసుకొని పోయారు. న్యాయం జరిగింది మేడం, న్యాయం జరిగింది మేడం. మళ్ళీ ఆయన రాకుండా చెయ్యాలి మీరు. ఆయన వస్తే మళ్ళీ మేము ఫోన్ చేస్తాం. ఎట్లా అంటే మా అన్నకు నువ్వు ఫోన్ చేయాలి. అన్న హెల్ప్ చేస్తాడు. అన్న అత్తగారి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇది ఒకటి, ఇది అన్నది బాలరాజ్. నువ్వు వేరే వేరే పోలీసు వాళ్ళని తొలకొచ్చినావు అనుకో, నిన్ను తీసుకొని నీ మీద తీసుకుంటా అని చెప్పు మేడం. నేను ఆడ పోలీసు ఆయనతో కూడా ఫోన్ మాట్లాడించిన. రంగోళ్ళ బాలరాజ్ అని వస్తుంది, అదేనా? అన్ననే, మా ఆయననే. హలో, బాలరాజ్ గారా? నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నా. నిరుపమ నా పేరు. ఈ మన నాగమణి గారు ఇష్యూలో మీరే మొత్తం అంతా వాళ్ళ అబ్బాయితో దగ్గరుండి అన్ని రెచ్చగొట్టి చేయిస్తున్నారు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరే రెచ్చగొట్టి ఆ అబ్బాయితో చేపిస్తున్నారు, కొడుతున్నారు అని అంటున్నారు, కొట్టించేలాగా చేయిస్తున్నారు అని. నాకేం అవసరం అమ్మా, నాకేం అవసరం చెప్పు. నాకు కూడా ఒక భార్య ఉంది, ఒక పిల్లలు ఉన్నారు, నేను ఒక తన ఉద్యోగం చేసుకుంటా, నాకేం అవసరం? సరే పోనీయండి, మీకేం అవసరం లేదు కదా. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఈరోజు. మళ్ళీ మీరే బెయిల్ ఇప్పించి మీరే దగ్గరుండి అన్నీ చేపిస్తారు అని అంటున్నారు ఆవిడ. మాకేం చేశాడు? కన్న తల్లి అట్లా పట్టించినప్పుడు మేమేం చేస్తామమ్మా? కన్న తల్లినే కదండి ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు. కన్న తల్లినే కదా చేస్తున్నాడు ఇవన్నీ. చేస్తున్నాడు అంటే నువ్వు చూసినావా? చూసేది కనబడుతుంది కదా, వాళ్ళందరూ చుట్టుపక్కల మొత్తం చెప్తున్నారు. కొట్టలేదని మీరు చూసారా? మేడం వాళ్ళని ఎన్ని నెప్పి వాళ్ళ కొట్టిరు, ఏమో ఏళ్ళు కొట్టిరు అని ఏమేమి చేసారు నీకు తెలుసా మేడం? అది మీకు తెలుసా? వాళ్ళు అతను కొట్టట్లేదని చెప్తున్నారు, మీరు కొట్టట్లేదని మీరు చూసారా? నాకు తెలియదమ్మా. మరి మీరు ఎందుకు అసలు అండి ఇన్వాల్వ్ అయ్యేది? వాళ్ళ కుటుంబము, వాళ్ళ కొడుకు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారు, మీరు అసలు ఇన్వాల్వ్ కాకండి. నాకు అవసరమే లేదని చెప్పినా ఇంకా ఎందుకమ్మా? సరే, మీరు ఇప్పుడు బెయిల్ అవన్నీ ఇప్పించేది ఎవరు ఏంటని మాకు కూడా తెలుస్తాయి, ఇప్పిస్తే తెలుస్తుంది. ఒకవేళ అలా గనక జరిగితే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి మీరే ఇవన్నీ చేస్తున్నారని మేము కూడా నమ్మాల్సి వస్తుంది. సరేనా? నేను అన్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటాను. ఇదంతా కూడా రికార్డ్ చేస్తున్నాము, వీడియోలో మొత్తం వస్తుంది. ఓకేనా? మీకేం భయం లేదు, బాధ లేదు. మీకు చెప్తున్నాను, మీరు మళ్ళీ ఈ రోజు చెప్పింది నాకు సంబంధం లేదు అని నేను ఆ రోజు చెప్పినా, నాకు సంబంధం లేదని మీరు అన్నా, రేపొద్దున మీరు ఇన్వాల్వ్ అయినా అవన్నీ కూడా మా దగ్గర రికార్డు ఉంటుంది, అందుకు చెప్తున్నాను. ఓకేనా? ఉంచుకోవటం కాదు, మీ అందరికీ కనబడేలాగా బయటకే వేస్తాము. ఇది దాచిపెట్టుకునే కాదు తీసేది ఇది. అదే మీరు ఇన్వాల్వ్ కాకండి, మీకేం సంబంధం లేదన్నారుగా, మీరు ఇన్వాల్వ్ కాకండి. బెయిల్ అని అదని ఇదని మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళటం, మీరు కోర్టు దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడడం అవన్నీ ఏం చేయకండి. వాళ్ళు అవసరం లేదంటున్నప్పుడు వాళ్ళు తల్లి కొడుకు అతను వాళ్ళు చూసుకుంటారు, తల్లిదండ్రులు కొడుకు వాళ్ళు చూసుకుంటారులేండి. అందుకే మీరు ఇన్వాల్వ్ కాకండి అయితే, సరేనా? అదే సరే ఓకే రైట్. ఈ విషయంలో అయితే ఇన్వాల్వ్ కాకండి మీరు. వాళ్ళ కొడుకు, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి అదే వాళ్ళు చూసుకుంటారు, అందుకే మీరు ఇన్వాల్వ్ కాకండి. మళ్ళా మరి వాళ్ళే చూసుకున్నారు కానీ మా ఎందుకమ్మా ఉట్టిగా మా మీద కంప్లైంట్ ఇస్తే? అందుకే అండి డిఎస్పీ ఎరకైనా ఒక సెకండ్ లో వస్తా అంటాడు మా మామ అంటాడు మేడం, మా కొడుకు. మీరు తీసుకొస్తారు, మా మామనే నన్ను ఒక్క నిమిషంలో తీసుకొస్తాడు బయటకని అంటున్నాడు అంట అతను. అతను చెప్పే మాటలు మీరు నమ్ముతారా? సరే, మా మామ దగ్గర బోల్డ్ అన్ని డబ్బులు పైసలు ఉన్నాయి, పైసలు కట్టేసి పోలీసులకి వెంటనే మా మామ బయటికి తీసుకొస్తాడు, నన్ను ఎవరు ఏం చేయలేరు అని అంటున్నాడంట. నాకెట్లా తెలుస్తుంది మీరు కోటీశ్వర్లా బెకార్లో? నాకేం తెలుస్తుంది? ఆ అబ్బాయి చెప్పింది చెప్తుంటే మీకు. సరే పోనీలే, మీరు ఇన్వాల్వ్ కాకండి, సరేనా? మాకేమవసరం అమ్మా, వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి. సరే
మీరు ఏం అవసరం అని అంటున్నారు తప్ప నేను ఇన్వాల్వ్ కాను అనే మాట మీరు మాట్లాడలే. నేను ఇప్పుడు 10 సార్లు అన్నా కూడా మీరు అదే మాట చెప్తున్నారు మళ్ళీ. నాకు అవసరం లేదు కదా. అదే నేను అవ్వనమ్మా నాకు అవసరం లేదని చెప్పట్లే మీరు. నాకు అవసరం ఏముంది ఇదే మాట మాట్లాడుతున్నారు. నేను అవ్వనమ్మా అని మీరు మాట్లాడలేరు. వాళ్ళతో నాకు సంబంధమే లేదు. సరే మీరు ఇన్వాల్వ్ కాకండి అయితే, ఓకేనా? మాకెందుకమ్మా ఇన్వాల్వ్ కానీ మాకేమన్నా అవసరమా? ఆయన 10 రూపాయలు నాకు తెచ్చిస్తే అందరు చెప్పారు మేడం. కాదండి మీరు అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా. సరే అమ్మా నేను ఇన్వాల్వ్ కాను అని అనట్లా, నేనెందుకు అవుతాను, నాకేం అవసరం, ఇదే మాట్లాడుతున్నారు మీరు. నన్ను మళ్ళీ రివర్స్ లో క్వశ్చన్ చేస్తున్నారు మీరు. నాకు అవసరం లేదమ్మా, నాకు అవసరం లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అందుకనే అవసరం లేదన్నప్పుడు ఒక మాట చెప్పేయండి, సరే అమ్మా నేను ఇన్వాల్వ్ గానని చెప్పేయండి, అయిపోతుంది. ఇంతసేపు డిస్కషన్ ఉండదు కదా అండి. వాళ్ళతో నాకు సంబంధం ఏం లేదు. సరే మీరు ఇన్వాల్వ్ కాకండి అయితే, ఓకేనా? వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, మీరు అసలు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోబాకండి. అదే మీరు జోక్యం చేసుకోవాకండి. మాకెందుకు జోక్యం చేసుకోనికి మాకు అవసరమే లేదు. సరే ఓకే, అవసరం లేదు కాబట్టి మేము సపరేట్ ఒప్పుకున్నాం. సరే ఓకే. అతను చూడండి నేను ఇన్వాల్వ్ కానమ్మా అని చెప్పట్లే. నాకేం అవసరం ఎంతసేపు నాకేం అవసరం అంటే పెద్ద సార్ ఎరకనంట నువ్వు జైల్లో వాడు, నేను ఒక్క సెకండ్ లో తొలకొస్తాను ఆయన్నే చెప్తాడు మేడం. చెప్తానే ఆయన భరోసా మీద మా వాడు చెప్పే అన్ని నిజాలే, మా వాడు చాలా జరిగినాయి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఆడు చెప్పి మీరు నమ్ముతారా అని అడుగుతున్నాడు. మళ్ళీ అంటే అబద్ధాలు చెప్తున్నాడని చెబుతున్నాడు. 2 రకాలుగా మాట్లాడుతున్నాడు అతను. అట్లా వాళ్ళ అత్తగారి దగ్గర పైసలు ఎక్కువనే అనమాట. వానికి చాలా పొగురు అట్లా. సరే అమ్మా మీరైతే జాగ్రత్తగా ఉండండి. నా నెంబర్ ఉంది కదా, ఏమన్నా ఉంటే కూడా ఫోన్ చేయండి. తర్వాత ఏం చేయాలి, ఒకవేళ బయటికి గనక వచ్చిన తర్వాత అతను మళ్ళీ ఏం చేయాలి, మారితే సరే ఉందమ్మా మంచిగా నేను మారతాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే కొద్ది రోజులు జైల్లో ఉండొస్తే ఆ బాధ తెలుస్తుంది మేడం. ఇప్పుడు ఇంత అట్లయితే అమ్మో వద్దు, అందుకే బాధ తెలుస్తుంది. ఎప్పుడు వస్తే తెల్లందా కూడా అనుకుంటే ఎప్పుడు వస్తుడా అని ఉంటుంది మాకు. ఇప్పుడు తెల్లదాకా నిద్ర రాదు మాకు, కోర్టుకు పంపేశారు, భయం అవుతుంది మాకు, జైలుకు పంపేశారు. ఎప్పుడు వస్తుడా నిద్ర రాదు. పొద్దున పోలీసు వాళ్ళే వచ్చి లేవట్టిర్రు. అదే భయపడకండి, జైలుకి అయితే వెళ్ళిపోయాడు. రిమాండ్ చేసి జైలుకు పంపించారు. మీకు అనుకున్నాం ఆల్రెడీ అన్నీను. మా రిపోర్టర్ కూడా ఇప్పుడు అక్కడనే ఉన్నాడు. సరేనా, ఏమేమి సెక్షన్లు పెట్టారు, పంపించారా లేదా అవన్నీ రాసుకున్నారు, అన్ని చేసినారు. ఆ తమ్ముళ్ళు కూడా మా దగ్గరనే ఉన్నారు. పాప మళ్ళీ లేదు, సాయి లేదు, ఏం లేదు వాళ్ళకు, ఏం లేదు. మీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిరు. వాళ్ళు కూడా నాకు ఇక్కడ వదిలిపెట్టిపోతే మా వానికి ఫోన్ చేసిరంట, మీ వాళ్ళు ఇడికి పోయిర్రంట అని. మా వాడు వచ్చి అడుగుతుండు, మీరు అడిగి పోయినారా అంటే అడుగుతుండు. మేమేం అనకుండా పోయి అందులో పోయి వండుకున్నాం. ఇక సరే మేడం, మీ దగ్గరకు వచ్చినతేనే ఇది అయిపోయింది మేడం. లేకపోతే పోలీసు వాళ్ళు ఉట్టిగా వేస్ట్. అన్ని సార్లు తిరిగినాము కానీ ఏం పట్టించుకోలేరు మేడం. లేకపోతే తిట్టి వెళ్ళగొడతారు, తిట్టి వెళ్ళగొట్టేస్తాం. మీ దగ్గరకు వచ్చాకనే ఇది న్యాయం జరిగిపోయింది. చాలా గట్టిగా తీసుకురు మేడం. ఒక్కటే నాట్లో మీరు సక్సెస్ చేసిరు మేడం. మీకు 100 వందనాలు మేడం. మీకు మా నాయన లేనందుకు నువ్వు చేసినావు మేడం, అంతేనా? ఇప్పుడు మా వారికి మస్తు ఫోన్లు వస్తున్నాయి, మెసేజ్. ఫోన్లు మాకు పెద్ద ఫోన్లు తెలియదు మేడం, పెద్ద ఫోన్లు తెలియదు. నా కొడుకు నంబర్ ఫోన్ వద్దా అన్నారు. ఇది నా కొడుకు తీసుకోవాలి. సరే అమ్మా జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేయండి. ఒకవేళ వచ్చిన తర్వాత మారితే మంచిగా పర్వాలేదు, లేదు అంటే గనక అప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ చూద్దాం. జాగ్రత్తగా ఉండండి. తినండి, అన్నం తీసుకొచ్చాను తినండి, సరేనా? ఎందుకంటే ఈ ఫుడ్ తెచ్చాను, మళ్ళీ రాత్రి ఇంకేదైనా ఫుడ్ అది ఇబ్బంది లేకుండా. అందుకే నువ్వు ఫోన్ చేయగలరు. నాకు ఏడుపు వచ్చిందమ్మా, మా అమ్మ లేదు, చచ్చిపోయింది. నువ్వే మా అమ్మ. ఇంటికి కొడుకు రానియాడు, ఇంకేమో లేరుకోవాలమ్మా. ఏం కాదు, తినండి, అన్నం తినండి, సరేనా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.